శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నాడట వెనకటికొకడు. ఇప్పుడు అట్లాగే ఉంది ఈనాడు స్టైల్. ఎన్నికల ముందు కమిషన్ల వ్యాపారం అంటూ పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఏదైతే పిల్లలకి ఇచ్చేటువంటి సదుపాయాలు ఉన్నాయో వాటికి సంబంధించి పాత వాళ్ళకే టెండర్ ఖరారు చేసేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోమంటున్నారు ఇవన్నీ. ఇప్పుడు ఎన్నికలు జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎన్నికలు ఉన్నాయి కదా అనేసి ఈ ప్రభుత్వం మానేస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం వచ్చి అధికారంలోకి అది స్టూడెంట్స్కి పుస్తకాలు ఇవన్నీ ఇవ్వగలుగుతుందా? జగనే వస్తే జగన్దే, లేదు చంద్రబాబు వస్తే పోని ఓ 3 నెల రోజులు ఇచ్చేస్తారా? ఆయన హయాంలో డిసెంబర్ దాకా కూడా పాఠ్య పుస్తకాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి మనకెందుకులే, మనం స్కూల్ పిల్లల బతుకులు వాళ్ళకి వదిలేద్దామనాలి. ఒక వ్యవస్థ సక్రమంగా నడుస్తుంటే దాని మీద విషం చెమ్మటం అన్నటువంటిది ఒక్క ఈనాడికే చెల్లింది. అది కూడా ఒకళ్ళు ఇద్దరు కాదు, వేలాది మంది పిల్లల బ్రతుకులతో చెలగాటమాడుతుంది. నోట్బుక్స్ 22,27,377 మంది విద్యార్థులకు కావాలి. బెల్ట్లు 28,814 మందికి కావాలి. బూట్లు 39,51,827 మందికి కావాలి. చిన్న బ్యాగులు 5,90,318 మంది స్టూడెంట్స్కి కావాలి. మధ్యస్థం బ్యాగులు 11,34,132 మందికి కావాలి. పెద్ద బ్యాగులు 22,27,377 మందికి కావాలి. యూనిఫామ్ 1 నుంచి 8 తరగతులకి 30,39,706 కావాలి. యూనిఫామ్ 9th 10th వాళ్ళకి 9,12,121 మందికి కావాలి. డిక్షనరీలు 7,772 కావాలి. పాదాల కొలతలకు ప్రింటెడ్ పేపర్ 39,51,827 కావాలి. పాఠశాలల కిట్లు రవాణాకు సంబంధించి 39,51,827, మొత్తం 39,51,827 మందికి గాను విద్యా కానుక కింద 772 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా అన్యాయం చేసేస్తున్నారంటూ రాసుకొచ్చేసింది. ఏంటంటే విద్యా కానుక వస్తువులు కాంట్రాక్ట్ పాత వాళ్ళకి ఇస్తారు, సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సంప్రదింపులే కదా జరపమంది, లాస్ట్ ఇయర్ ఇచ్చిన దాని మీద ఇవ్వమంటారు, లేకపోతే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి తీసుకోమంటారు. టెండర్ అంటే ప్రతిసారి కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు అలా కాకుండా వదిలేస్తే పిల్లల బ్రతుకులు ఏమైపోతాయి? రేపు పొద్దున జూన్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ప్రారంభిస్తే ఇవన్నీ సేకరణలు ఇవన్నీ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో బిగిన్ చేస్తే అప్పుడు డిసెంబర్లో జనవరిలో వస్తే ఆ వచ్చే విద్యా సంవత్సరానికి. అంటే పిల్లల జీవితాలని బాగు చేయడం కోసం జగన్ సర్కార్ ముందస్తు నిర్ణయం తీసుకుంటే దాని మీద పడి ఏడవటం ఏంటి అనేటువంటిది ఇక్కడ అర్థం కాని అంశం.